గా రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలన్నిటిని అతిక్రమిస్తూ ఉన్నారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఏమనట్లేదు. దానికి ప్రధాన ప్రతిపక్షం ఏమంటలేదు. అవి ఒక పక్కన పెడితే అసలు పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంది అనే ప్రశ్న కూడా వేయడం లేదు. పైగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారే ఉన్నారు. అంతకుముందు నేను మున్సిపల్ శాఖ మంత్రిగా మొత్తం అన్ని మున్సిపాలిటీలని తీర్చిదిద్దినా అని చెప్పినటువంటి కేటీఆర్ గారు మరి అలా 16 స్థానాలు వచ్చినా 17 స్థానాలు రాగానే మాకు ఈ మాత్రం వచ్చుడే ఎక్కువ, ఆనాడైతే కాంగ్రెస్కి అది కూడా రాకుండా చేసినాం మేము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైన స్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ప్రజలు మాలాగా కొత్తగా ఒక మంచి ఎజెండాతో వచ్చే వాళ్ళకు స్వాగతిస్తారనేటటువంటి విషయాన్ని నిన్నటి ఎన్నికల ఫలితాలు రుజువు చేసినాయని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుకుంటూ నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటి మాట మాట్లాడినారు. అంతేకాకుండా నేను 10.5 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నాకు ఒక 6 నెలలు బోనస్ వస్తుంది అంటున్నాను. 6 నెలలు మీకు బోనస్ వచ్చడమో కానీ రైతులు బోనస్ రాక ఏడుస్తున్నారు అక్కడ. ఆ ముచ్చట మాట్లాడండి ముఖ్యమంత్రి గారు మీరు. ఇంకో పక్కనేమో రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తావా లేకపోతే ముఖ్యమంత్రి పదవి గుంజుకోవనా అని ఆయన సవాల్ చేస్తుండు, బస్తీ మీద సవాలని. ముందు ఆ పనులు చూసుకోండి మీరు. ఈ రెండిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని దయచేసి దృష్టి పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ అట్టర్గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుల్ని ఎక్స్పోజ్ చేయడంలో. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఈ మున్సిపాలిటీస్లో బెటర్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా.